హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ అప్డేట్ అంటే ఉచిత గ్యాస్ గురించి అయితే మనకు ఒక చిన్న అప్డేట్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వచ్చింది మనకు అప్డేట్, దాని గురించి అయితే నేను చెప్తాను. అలాగే ఇంతవరకు ఉచిత గ్యాస్ మనకి ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈ పూర్తి విధానాలు తెలుసుకుందాం మనం. సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా పథకానికి సాంకేతిక చిక్కులైతే సమస్యగా మారుతున్నాయి ఫ్రెండ్స్. ఆ సాంకేతిక చిక్కులు ఏంటి? ఈ గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్ళకి అమౌంట్ పడుతుందా? పడ్డ వాళ్ళైతే ఓకే, పడిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సమస్యను ఎవరిని అడిగి పరిష్కరించుకోవాలి? కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చేసింది మనం ఏం చేయగలం అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఉచిత గ్యాస్ గురించి మనకు ఫస్ట్ విడత ఉచిత గ్యాస్ అయితే అయిపోయింది. తర్వాత రెండో విడత కూడా దగ్గర పడుతుంది. అంటే ఇప్పటికే 3 నెలలు అయిపోయింది, 4వ నెల కూడా దగ్గరకు వచ్చేస్తుంది. 4 నెలల తర్వాత మళ్ళీ రెండో విడత, అంటే రెండోసారి ఫ్రీ గ్యాస్ ఇచ్చేదానికి టైం దగ్గర పడుతున్నందువల్ల ఇప్పటికే పడిన వాళ్ళు చాలామంది పడుతున్నారు. ఇంకా దగ్గరకు వచ్చేసింది, ఏం చేయాలని చాలామంది వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ పరిష్కారం ఎలా చేసుకోవాలి, ఈ డబ్బులు పడాలంటే ఏం చేయాలనే విషయాన్ని పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చాలామంది చేరువవుతుంది. లాస్ట్లో ఎలా చేసుకోవాలని పూర్తిగా కూడా తెలుస్తుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ తెలుసుకోవాలంటే నా ఛానల్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను మీకోసం, డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీకు మెసేజ్ రూపంలో అన్నీ అప్డేట్ ఇస్తుంటాను. మనమైతే ఇంకా పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనకున్న వచ్చిన సమాచారం ప్రకారం మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సూపర్ 6 హామీలో ఉన్నటువంటి ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్లకు పథకానికి సాంకేతిక చిక్కుల సమస్యగా మారుతున్నాయి. మెజారిటీ లబ్ధిదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారం రోజుల్లో సొమ్ము ఖాతాల్లోకి చేరుతున్నాయి. అంటే ఖాతాలు బాగా వాళ్ళకి అయితే వారం లోపల డబ్బులు జమ అయిపోతున్నాయి. ఇంకా కూడా చాలామంది నిరీక్షిస్తున్నారు డబ్బులు పడలేక మాకు ఇంకా ఏం చేయాలనేసి. వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే సూపర్ 6 హామీల్లో ఉన్నటువంటి ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సాంకేతిక చిక్కులు సమస్యగా మారుతున్నప్పటికీ మెజారిటీ లబ్ధిదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారం లోపల డబ్బులు జమ అయితే ఖాతాల్లోకి చేరుతున్నాయి. మరికొంతమందికి నెలలు దాటినా కూడా రాయితీ డబ్బులు అందడం లేదు. మొదటి ఉచిత సిలిండర్ పొందడానికి ఇంకా నెలన్నర సమయం ఉంది. అంటే ఇంకొక నెల మాత్రమే మొదటి విడత సిలిండర్కి సబ్సిడీ కోసం ఉందన్నమాట. అలాగే ఈలోగో డబ్బులు రాకుంటే మిగతా 3 బండల రాయితీ వస్తాయి రావా అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారు ఉమ్మడి జిల్లాలో నుండి వేల సంఖ్యలో అయితే ఉన్నారు. వీరి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు పౌర సరఫరా అధికారుల కార్యాలయంలో కూడా ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటివి కొన్ని జిల్లాల్లో అనకాపల్లి, అల్లూరు జిల్లాలో దీపం 11 కింద 4,098 లక్షల అర్హులైన గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి. వీరిలో ఇప్పటికీ 3,58,000 మందికి అయితే గ్యాస్ బుకింగ్ చేసుకున్నారు. మిగతా లబ్ధిదారులు మార్చి 31లోగా మొదటి సిలిండర్ తీసుకోవాల్సిగా ఉంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న లబ్ధిదారులు సుమారు 4,000 పైగా మంది కూడా రాయితీ సొమ్ము వాళ్ళకి అందలేదు. వీరందరూ ఈకేవైసీ చేసుకోకపోవడం దీనికి సబ్సిడీలు డబ్బులు పడలేదనేసి గుర్తించింది. కొందరు సమస్య పరిష్కరించారు. ఇంకా అనకాపల్లిలో 1,400 మంది దాకా, అల్లూరు జిల్లాలో 2,000 మంది దాకా ఉన్నారనేసి అయితే మనకైతే చిన్న సమాచారం ఉంది. అయితే రాయితీ సొమ్ము అందని వారు వీరు కాకుండా ఇంత సాంకేతిక సమస్యలతో రాయితీ దూరమైన వారు కూడా చాలామంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈ కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఒక కారణం ఏంటంటే కారణాలు ఏంటంటే బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, లబ్ధిదారునికి 2-3 బ్యాంకులు ఖాతాలు ఉండటం, గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఖాతా నంబర్లతో ఈకేవైసీ పూర్తిగా కాకపోవడం, కొంతమందికి రాయితీకి దూరం అవుతున్నారు. అయితే ఒక కుటుంబంలో ఒక కనెక్షన్ ఒక పేరున ఉంటుంది, సిలిండర్ వినియోగించేవారు మరొకరు ఉంటారు. కనెక్షన్ ఉన్న వారికే గ్యాస్ సొమ్ము వాపసు వస్తుంది. ఈ తరహా సమస్య కూడా ప్రత్యేక సెల్ సెంటర్లో ఎక్కువగా వస్తున్నాయి అంటారు. అలాగే గ్యాస్ రాయితీ డబ్బులు పడలేదని కొంతమంది చెబుతున్నారు. ఏ కారణంలో వారి డబ్బులు పడలేదు, వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు తెలియజేయడానికి మా కార్యాలయం ప్రత్యేక సెల్ సెంటర్లో ఏర్పాటు చేసామనేసి, అలాగే ఆధార్ గ్యాస్ కనెక్షన్ నంబర్లు చెబితే సరిపోతుందనేసి రోజు కొంతమంది వచ్చి సమస్య చెప్పి వెళ్తున్నారు. రాలేని వారు 1967 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే చాలు అని వివరాలని వాళ్ళు చెప్తే వాళ్ళు సమస్య పరిష్కరిస్తామనేసి చెప్తున్నారు. కానీ కొంతమంది ఈ నెంబర్ కలవట్లేదు, ఈ సమస్య కూడా పరిష్కారం కావట్లేదు చెప్పినా కూడా అనేసి చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్య ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఎవరైనా సరే 2-3 ఖాతాలు ఉన్న అకౌంట్ ఖాతాలు ఉన్న వారికి అమౌంట్ పడటం లేదు. అలాగే గ్యాస్ కనెక్షన్ ఒకరు వాడితే ఒకరి పేరుతో ఉంటే ఇంకొకరు వాడటం ఇలా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకుని ముందు కూడా ఎన్పిఎస్ లింకు మన అకౌంట్కి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండిందనుకోండి, ఎన్పిఎస్ లింక్ అనే సైట్లోకి వెళ్ళేసి మీకు ఏది ఉంది లింకు అనే దాని విషయం చూసుకోండి. ఫస్ట్ ఏ బ్యాంకు, మీకు 4 బ్యాంకులు ఉన్నాయనుకోండి, సపోజ్ స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఇట్లా ఇండియన్ బ్యాంకు, ఇట్లా కొన్ని బ్యాంకులు ఉన్నాయనుకోండి. ఆ బ్యాంకుల్లో మీరు ఎన్పిఎస్ లింక్లోకి వెళ్ళారనుకోండి, ఏ బ్యాంకు నెంబర్ ఉన్నదో, ఏ బ్యాంకు ఉందో తెలిసిపోతుంది. ఆ బ్యాంక్ ఇన్యాక్టివ్లో ఉందా, యాక్టివ్లో ఉందా. యాక్టివ్లో ఉంటే ఆ బ్యాంకు మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మీది యాక్టివ్లో ఉందో లేదా చూసుకోండి. అలాగే యాక్టివ్లో ఉంటే పడకపోతే అప్పుడు ఏం చేయాలనే విషయాన్ని మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఖచ్చితంగా అయితే యాక్టివ్ ఉంటే అమౌంట్ 99% ఖచ్చితంగా పడుతుంది. ఇంకా పడలేదంటే మీకు ఏదన్నా మీరు ఏమన్నా వ్యాపారం ఎక్కువగా అమౌంట్ లావాదేవీలు ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే రాయితీ రాకపోవచ్చు. అంతేగాని మిగతా సమస్య అయితే ఏముండదు ఇంకా. కాబట్టి మీరు బ్యాంక్ ఖాతాను ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎన్పిఎస్ లింక్ యాక్టివ్లో ఉందో ఇన్యాక్టివ్లో అనేది కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా అయితే అమౌంట్ పడకుండా పోయే సమస్య లేదు. ఇదైతే నేను చెప్తాను, ఎందుకంటే నేను చాలామందికి చేశాను. పడిన వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా అమౌంట్ పడినాయి కూడా నాకు కాల్ చేసి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలుసు కాబట్టి, నాకు సిఎన్ సెంటర్ ఉంది, నేను అందరికీ ఎన్పిఎస్ లింక్ చేస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్పిఎస్ లింక్ చేసుకోండి. 4-5 బ్యాంక్ ఖాతాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకొని ఏ బ్యాంక్ అయితే ఎన్పిఎస్ లింక్లో ఉందో, సరే ఆ బ్యాంకు లేదనుకోండి, మీకు పూర్తిగా ఆ బ్యాంక్ వాడదలుచుకోలేదు, ఎన్పిఎస్ లింక్లో ఆ లాగిన్లో వెళ్ళేసి మీరు బ్యాంకుని కూడా మార్చుకునే విధానం కూడా ఉందన్నమాట దాంట్లో. కాబట్టి దాంట్లో కూడా మీరు మార్చుకోవచ్చు. మీరు దగ్గరలోని సిఎస్ సెంటర్కి వెళ్తే మీకు ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని చేస్తారు, లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గరలో మళ్ళీ ఇంకొన్ని నెలల్లో 2వ విడత గ్యాస్ కూడా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించుకొని ఎన్పిఎస్ లింక్ అనేది మాత్రమే సమస్య ఉంటుంది ఖచ్చితంగా. ఇంక వేరే సమస్య ఉండే లేదు. లేదా అకౌంట్ రన్నింగ్ లేకపోతే కొత్త అకౌంట్ ఏదైనా చేసుకుంటే సరిపోతుంది. లేదా కొత్త అకౌంట్ చేసుకోకపోయినా ఎందుకు ఇన్ని అకౌంట్ అనుకుంటే మీరు ఎన్పిఎస్ లింక్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.